Well, welcome to Nani Caves. Anamma cheti టమాటా పికిల్ మిరపండ్లది ఏమేశారు ఆవాలు వేసిందంట కిలోకి ఎంత కిలోకి తగిన 3 స్పూన్లు ఇప్పుడు మీరే ఇదేమేస్తున్నారు జీలకర్ర తగిన ఇది 2 స్పూన్లు 2 స్పూన్ల ఓకే మరిగిన ఆయిల్లో కదా ఓకే కొంచెం అది ఎరిపొచ్చినాక ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయ దంచిన ఎల్లిపాయ ఓకే కిలోకి ఎంత అరకిలోకి ఎంత అండి అరకిలోకి 1/2 కిలో దంచిన ఎల్లిపాయ టమాటా పికిల్ ఆవాలు జీలకర్ర ఎల్లిపాయ ఎండుమిర్చి కయ్యమ్మకు పోపుకు ఇగో అరకిలోకి కాదు కిలోకి కప్పు ఆవపొడి ఓకే మెంతి పిండి వేస్తారంట మా నాన్నమ్మ ఎవ్రీ మంత్కి ఒకటి చేస్తారండి మా నాన్నమ్మ అయితే మీకు చింతపండు తొక్కు కూడా పెడతానండి వేటది ఓ ఇదేమో వేస్తుంది మెంతి పిండి స్పూన్ ఇప్పుడు వేసినా కదా ఓకే మెంతిపిండి స్పూన్ ఇది కలపాలంటే ఇప్పుడు అది చల్లారుతుంది ఇదంతా లేస్తా కొన్ని ఎల్లిపాయలు కూడా ఎల్లిపాయలు అడుగుతారు తాత ఎల్లిపాయలు కూడా ఎల్లిపాయలు కొన్ని మనకి ఇష్టం ఉంటేనేనా అది ఇష్టం ఉంటేనే ఇగో పసుపు ఇదేంటిది ఇది టమాటా ముద్ద ఉడకబెట్టింది ఎన్ని రోజులు ఉడకబెట్టినావు ఎన్ని రోజులు ఏంది ఒకటే రోజు ఒకటే రోజా ఓకే ఒకటే రోజు పెట్టిందంట నాకు ఆ విషయం తెలియదు మళ్ళీ దేంతో ఒత్తుతుంది మెత్తగా అవుతుందేమో అని ఒత్తుతాను మన చెత్తం కూడా ఒత్తుకోవచ్చా అవైలబుల్ లేని వాళ్ళకి మండుతుంది నాకు చెయ్యి అది అవైలబుల్ లేని వాళ్ళకి ఎట్లా మరి ఏది ఇది గంటతో నొక్కుంటారు గంటతోనే ఓకే గంటతో కూడా ఛాన్స్ ఉంది గాయస్ సో దట్ మా నాన్నమ్మ అయితే ప్రతిసారి చేస్తుంది అది పైకి వస్తుంది నాన్నమ్మ దాని మీదకి వస్తుంది చాలా గట్టిగానే చేస్తుంది అన్ని ప్రయోగాలు నీకు ఎన్ని రోజుల ఎక్స్పీరియన్స్ ఉంది 20 years ఎక్స్పీరియన్స్తో చేస్తుంది సో ఐఎమ్ సపోర్టింగ్ ఫర్ హర్ తను నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి నేను తనకు సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే షీఈస్ సపోర్టింగ్ మీ నేనేం పడగానే వీడియో కానీ తర్వాత ఎట్లా ఒత్తు అది బందీ ఒత్తాలంట ఓకే ఒత్తుతున్నాను గాయస్ ఒత్తుతున్నాను ఒత్తుతూనే ఉండాలండి మిరప పండ్ల ముద్ద మరిగిన ఆయిల్లో కదా మరిగిన ఆయిల్లో చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఓకే కొద్దిగా గోరెచ్చగా ఉన్నదాన్ని అయితే ఏం కాదు అంటే చల్లగినాక కూడా వేసుకోవచ్చు కానీ అది కొద్దిగా గోరెచ్చగా ఉన్నదాన్ని అయితే మంచిగా కొద్దిగా ఉడికినట్టు అవుతుంది అన్నట్టు ఉడికినట్టు కాకుండా అని బాగానే ఉంటుందా లేదా బాగానే ఉంటుంది అంటే చాలా మందికి ఫీల్ కాదు కదా చల్లారినాక వాళ్ళు చేసుకుంటే చూడు మనం కలబెట్టినాక ఎంత కలర్ వస్తుందో సూపర్ కలర్ ఇది మనం ఇది తీసినాక వీడియోలో పెడితే ఎన్ని లైక్లు వస్తాయో ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా లైక్లు పడతాయి